తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు ఇండస్ట్రీలో గాయాల టైం నడుస్తోంది ఇప్పుడు. సీనియర్లు జూనియర్లు తేడా లేదు, చిన్న పెద్ద పని లేదు. చాలా మంది హీరోలకి వరుసగా సర్జరీలు అవుతున్నాయి. చాలా కాలంగా ఉన్న గాయాలకి కొందరు ఇప్పుడు సర్జరీలు చేయించుకుంటుంటే మరికొందరు ఉన్నట్టుండి గాయాల బారిన పడ్డారు. మరి ఈ శస్త్రచికిత్సల కథలేంటో చూద్దామా? తెలుగు ఇండస్ట్రీలో వరుసగా సర్జరీలు జరుగుతున్నాయి. హీరోలంతా హాస్పిటల్స్ చుట్టూనే తిరుగుతున్నారు. ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోలకు సర్జరీ జరిగింది. పెద్ద సమయంలో గాయపడ్డ రామ్ చరణ్ కుడి చేతి మణికట్టుకు కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో విజయవంతంగా సర్జరీ పూర్తయింది. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. ఇదే పెద్ద టైంలో కంటికి కూడా చిన్న సర్జరీ జరిగింది. రామ్ చరణ్ కోలుకోవడానికి కనీసం నెల రోజులకు పైన టైం పడుతుంది. ఆయన పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యేందుకు 3 నెలల వరకు విశ్రాంతి అవసరం అంటున్నారు వైద్యులు. ఈ లెక్కన అక్టోబర్ తరువాతగానే సుకుమార్ సినిమాను మొదలుపెట్టారు చరణ్. మరోవైపు ఎన్టీఆర్ కి కూడా భుజానికి గాయమైంది. ఈ విషయాన్ని అధికారికంగా ఖరారు చేసింది ఆయన టీం. డాక్టర్ జె మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ భుజానికి స్వల్ప గాయం కావడంతో 6 నుండి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్నారు వాళ్ళు. ప్రస్తుతం డ్రాగన్ తో బిజీగా ఉన్నారు తారక్. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.